సహోదరి సహోదరులారా, ఈరోజు మరి ఒకసారి స్వర్గసీమకు దారిదీపమైనటువంటి ఈ అమరస్వరం అనే కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాను. ఈ కార్యక్రమంలో ఈరోజు మనము ఒక అంశాన్ని గురించి ధ్యానించుకుంటున్నాము. ఆ యొక్క అంశము పాటలు అనే అంశాన్ని గురించి మనం ధ్యానించుకుందాము. ముందుగా మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను. అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. యేసు ప్రభువు ఒలీవ కొండకు వెళ్ళకముందు, అంటే తాను సిలువకు అప్పగింపబడక ముందు ఆయన చివరి రాత్రి భోజనము చేసి ఉన్నారు, అనగా పాస్కా విందు భోజనమును చేసి ఉన్నారు. ఆ పాస్కా విందు భోజనము చేసిన తర్వాత ఒలీవలకు కొండకు వెళ్ళకముందు వారు ఒక కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనము చదివినాము. కాబట్టి కీర్తనలు పాడుట అనగా ఏమిటి అనగా, కీర్తనలు దేవుని యొక్క మహిమార్థమై దేవునిని స్తుతించుటకు, దేవునిని మహిమపరచుటకు, దేవునిని ఘనపరచుటకు, దేవుని యొక్క నామమును గొప్ప చేయుటకు, దేవుని యొక్క మహత్కార్యములను అద్భుతములను వివరించుటకు, పొగడుటకు కీర్తనలను మనము పాడుకుంటాము. కీర్తనలను పాడుట ద్వారా దేవునిని మనము మహిమపరుస్తాము. కాబట్టి కీర్తనలు ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాసుల యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తున్నవి. కాబట్టి ఈ యొక్క కీర్తనలను మనము ఎల్లప్పుడూ కూడా మన యొక్క హృదయంలో పాడుతూ ఉండాలి. మనము పాటలను ఆరాధనను ఏ విధంగా అయితే ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తూ ఉన్నామో, అదే విధముగా పాటలను కూడా మనము ఆత్మతోనూ సత్యముతోనూ మనస్సుతోనూ మనము పాటలు పాడవలసింది. ఆ విధముగా పాడి మనము దేవునిని మహిమపరచవలెను. ఇక చూసినట్లయితే ఈ పాట అనగా సంగీతము అని, గానము అని మనము చెప్పుకొనవచ్చును. ఈ యొక్క పాటలలో మనము గమనించినప్పుడు చాలా పాటలు దేశీయ సాహిత్యంలో రచింపబడినటువంటి పాటలు మనము చూస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఆంధ్ర క్రైస్తవ కీర్తనలను మనము గమనించినప్పుడు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో మనకు దేశీయ సాహిత్యము కనబడుతుంది. భాషా శాస్త్రానికి అనుగుణంగా వ్రాయబడినటువంటి ఆ యొక్క పాటలు మనకు కనిపిస్తాయి. అదే విధంగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు దేశీయ సాహిత్యానికి అనుగుణంగా వ్రాయబడినటువంటి పాటలు. అటు దేశీయ సాహిత్యానికి, ఇటు దేశీయ సంగీతానికి, యతులను ప్రాసలను అనుసరించి భాషా శాస్త్రానికి అనుగుణంగా వ్రాయబడినటువంటి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు నిజముగా మన పాలిట ఆని ముత్యాలు అని మనం చెప్పుకోవచ్చు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గురించి ఎంత వివరించినా కూడా మనకు తక్కువే. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు భక్తి రసోపేతాలు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు షారోను పుష్పాక్షర మాలికలు అని మనము చెప్పుకొనవచ్చును. కాబట్టి ఈ విధంగా మనము దేవుని యొక్క పాటలను పాడవలెను. ఆ తర్వాత సంగీతాన్ని మనము ప్రయోగించినప్పుడు పరిముఖ్యముగా మనము భక్తి సంగీతానికి ప్రాధాన్యతనివ్వవలెను. ఈ భక్తి సంగీతము మనలను దేవునితో కూడా అనుసంధానము చేస్తూ ఉంది. మన యొక్క హృదయాన్ని దేవుని యొక్క మనసుతో కూడా అనుసంధానం చేస్తుంది. కాబట్టి మనము పాటలు పాడినప్పుడు భక్తి సంగీతాన్ని ఉపయోగించవలెను. ఆ తర్వాత పాటకు సరిపడినటువంటి జీవితాన్ని మనము కలిగి ఉండాలి. మనము పాడేది ఒకటి, మన యొక్క జీవితము మరి ఒకటి విధంగా ఉన్నట్లయితే ఆ పాట పాడుట ద్వారా దేవునికి మహిమ రాదు. కాబట్టి మనము పాటలో ఉన్నటువంటి భావానికి, పాటలో ఉన్నటువంటి అర్థానికి, పాటలో ఉన్నటువంటి ఆ యొక్క ఉపదేశానికి తగినట్టుగా మన యొక్క జీవితాన్ని మనము సరిచేసుకోవాలి. సరిచేసుకొని ఆ పాటలు పాడినప్పుడు ఆ పాటల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఇంకా మనం చూసినట్లయితే పాటలలో మనము దేశీయ సంగీతాన్ని మనము ఎక్కువగా ఉపయోగించాలి. మనము పాటలు పాడినప్పుడు ఈ రణగొణ ధ్వనులు కానీ, లేకపోతే శాస్త్రీయ సంగీతానికి అనానుకూలమైనటువంటి సంగీతం కానీ వాయించటము నిషిద్ధమని మనము చూస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క పాటలు పాడేటప్పుడు ఈ యొక్క సంఘంలో కానివ్వండి, బహిరంగ సభలో కానివ్వండి, ఈ వెస్టర్న్ డ్యాన్సులు వేయటము సబబు కాదు అని చెబుతున్నాను. మనము పాటలు పాడు
పాడినప్పుడు మనము దేవునికి గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా పాటలు పాడవలసిన వారము. ఒకవేళ మనము నృత్యములు చేయవలసి వచ్చినప్పుడు మనకు దేశానికి సంబంధించినటువంటి భరతనాట్యం కానీ, లేకపోతే కథక్కళి కానీ, లేకపోతే ఇంకా కొన్ని శాస్త్రీయ సంగీతములు ఉన్నవి, శాస్త్రీయమైనటువంటి ఈ యొక్క నృత్యములు ఉన్నవి, కూచిపూడి నృత్యములు. వీటిని మనము వినియోగించినట్లయితే వాటి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. ఆ తర్వాత మనము పాటలు పాడినప్పుడు వేషధారుల వల్లే మనము కనబడకూడదు. ఉదాహరణకు దశమ భాగములెల్లా దేవునివి ధారాళముగా నీవా సమకూడుడి అని మనము పాటలు పాడతాము. అయితే మన జీవితంలో మనము ఎప్పుడు కూడా దేవునికి దశమ భాగాలు ఇచ్చి ఉండము. అయినప్పటికీ కూడా దశమ భాగములెల్లా దేవునివి అని పాట పాడుతూ ఉంటాము. ఆ విధంగా పాడుట వలన దేవునికి ఏమాత్రం కూడా మహిమ రాదు అని మనము చూస్తూ ఉంటున్నాము. అదేవిధంగా ఈ యొక్క కానుకలను గురించి చూసినట్లయితే సంతోషంతో నిచ్చెడు వారిని దేవుడు ఎంతో ప్రేమించును అని మనము చూస్తున్నాము. విశ్వాసులకు, సద్భక్తులకు, ఆ తర్వాత సజ్జన ఉపాధ్యాయులకు, దిక్కులేని వారికి, దీనులకు ఆసక్తితో ఇయ్యాలని మనము పాటలు పాడుతూ ఉంటాము. పాటలు పాడుతూ ఉంటాము కానీ అయితే మనము దిక్కులేని వారికి కానీ, దీనులకు కానీ, సజ్జనోపాధ్యాయులకు కానీ, సద్భక్తులకు కానీ, విశ్వాసులకు కానీ మనము ఎంతవరకు ఇస్తున్నామో ఒకసారి మనము ఆత్మ పరిశీలనము చేసుకునవలెను. కాబట్టి ఆ విధంగా మనము చేయకుండా పాటలు మనము పాడినట్లయితే ఆ పాటల వలన దేవునికి ఏమాత్రం కూడా మహిమ రాదు. సరిగదా, మనము దేవుని దృష్టిలో వేషధారులముగా కనబడుతున్నాము. కాబట్టి పాటలు పాడేటప్పుడు పాటల్లో ఉన్నటువంటి భావానికి అనుగుణంగా మన యొక్క జీవితాలు కూడా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. ఇకపోతే సంఘాలలో క్వైర్ వారు ఉంటారు. క్వైర్ వారు అంటే వారు దేవునిని మహిమపరిచేటటువంటి వారు. కాబట్టి సంఘాలలో క్వైర్ వారు పాటలు పాడుతూ ఉంటారు, సంగీతాలను వాయిస్తూ ఉంటారు. క్వైర్లో ఉన్నటువంటి వారికి, వారు గాయకులైతే వారికి శిక్షణము అవసరము. అదేవిధంగా వారు సంగీత వాయిద్యములను వాయించువారైతే వారికి కూడా శిక్షణము అవసరము. మరియు సామాన్య భక్తులకు, విశ్వాసులకు ఎలాంటి శిక్షణ అవసరం లేదు, కానీ క్వైర్ వారికి మాత్రము శిక్షణ అవసరము. శాస్త్రీయ సంగీతాన్ని, గాత్ర సంగీతాన్ని అభ్యసించి శాస్త్ర సంగీతానికి అనుగుణంగా, భక్తి సంగీతానికి అనుగుణంగా పాటలు పాడినప్పుడు తద్వారా దేవుడు మహిమపరచబడతాడు, హెచ్చించబడతాడు, దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి క్వైర్లో ఉండేటటువంటి ప్రతి ఒక్కరు కూడా అయినంత మట్టుకు శిక్షణమును పొందవలెను. శిక్షణమును పొందినట్లయితే అది దేవునికి మహిమ కలుగుతుంది. ఇకపోతే సంఘాలలో ఉన్నటువంటి వారు, క్వైర్ వారు ఈ శబ్ద మాలిన్యమును కలిగించకుండా ఉండటం చాలా మంచిది. సంఘాలలో మనము సౌండ్ సిస్టమ్ అని పెడుతూ ఉంటాము. అది ఎందుకు పెడతామంటే మన సంఘంలోనికి వచ్చినటువంటి వారిలో చిట్ట చివర కూర్చున్నటువంటి వ్యక్తికి ఆ యొక్క ఉపదేశకుడు చేసేటటువంటి ఉపదేశము వినబడాలి అనేటువంటి ఉద్దేశంతో మనం సంఘంలో సౌండ్ సిస్టమ్ను పెడుతూ ఉంటాము. కాబట్టి ఆ యొక్క సౌండ్ ఎంతవరకు ఉండవాలనంటే సంఘంలో చివరిగా కూర్చున్నటువంటి వ్యక్తికి వినబడేంత వరకు మాత్రమే ఉండాలి. కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్లకు, దూర ప్రాంతాలలో ఉన్నటువంటి వారికి అభ్యంతర కారణంగా ఉండకూడదు. క్రైస్తవేతరులకైనా సరే, క్రైస్తవులకైనా సరే అభ్యంతరంగా ఉండకుండా మనము సౌండ్ సిస్టమ్ను పెట్టుకోవటము మంచిది. ఆ విధంగా పెట్టుకోవాలి. ఆ తరువాత పాటలలో నానా విధములైనటువంటి పాటలను మనము కీర్తనలలో మనము చూస్తున్నాము. ఆరాధన పాటలు, క్రిస్మస్ పాటలు, ఉపదేశిక పాటలు, ఆ తర్వాత లెంటి దినాలలో శుభ శుక్రవారం దినమందు పాడుకునే పాటలు, పునరుత్థానపు పాటలు, ఆ తర్వాత రెండవ రాకడ పాటలు, సువార్త పాటలు, రక్షణానంద పాటలు, క్రీస్తుని గురించి సాక్ష్యమిచ్చు పాటలు, ప్రార్థన పాటలు, స్తుతి పాటలు, కానుకలు పాటలు, ఈ విధంగా విశేష సందర్భాలలో కూడా అనేకమైనటువంటి పాటలను మనము పాడుకుంటాము. ఉదాహరణకు వివాహ సందర్భంలో, గృహప్రవేశ సందర్భంలో, నూతన సంవత్సరం సందర్భంలో మనము విశేషమైనటువంటి పాటలను మనము పాడుకుంటూ ఉంటాము. కాబట్టి ఈ అన్ని సందర్భాలలో మనము ఏమి పాడుకొనినను, ఏ సందర్భంలో పాడుకొనినో ఆ సందర్భానికి తగినట్టుగా మనము పాటలు పాడినట్లయితే, ఆ పాటకు తగినట్టుగా మన యొక్క జీవితము ఉన్నట్లయితే తద్వారా మాత్రమే ఆ పాటల ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి సహోదరి సహోదరులారా, మనమేం పాడుతున్నాము అనేటువంటిది మన యొక్క జీవితం తెలియచేయాలి. మన జీవితం ఏమై ఉన్నది అనే దానిని మన యొక్క పాటలు తెలియచేయాలి. ఆ విధంగా
విధముగా మనము పాటలు పాడే వాళ్ళముగా ఉండాలి. మనము పాటలు ఎందుకు పాడాలి అనే విషయాన్ని చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మీకు ఒక వచనాన్ని చదివి వినిపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో మనము చూసినట్లయితే 5వ అధ్యాయము 16వ వచనంలో, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుడి అని చూస్తుంటున్నాము. ఆ తర్వాత మనం చూసినట్లయితే 18వ వచనంలో మనం చూసినట్లయితే, మరియు మద్యముతో మత్తులయుండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయుండుడి, ఒకనికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచు ఉండుడి అని ఇక్కడ మనం చూస్తున్నాము. కాబట్టి మనము కీర్తనలను ఎందుకు పాడుకుంటున్నామంటే, ఇదిగో ఒకరినొకరిని మనము హెచ్చరించుకొనుటకు మనము కీర్తనలను పాడుకుంటున్నాము. ఆ యొక్క కీర్తనలు ఏ విధంగా ఉన్నవి? సంగీతములు, ఆత్మ సంబంధమైనటువంటి పాటలు, ఆత్మ సంబంధమైనటువంటి పాటలను మనం పాడుకునవలెను. ఏ పాటలనైతే ఆత్మ ప్రేరేపణ ద్వారా వ్రాసుకున్నామో, ఏ పాటలలో అయితే ఆత్మ నడుపుదల ద్వారా రాసుకున్నామో, ఏ పాటలనైతే ఆత్మ ద్వారా పాడుతున్నామో అటువంటి పాటలను మాత్రమే మనము పాడుకొనవలెను. ఆ తరువాత సంగీతములతో మనము ఒకరినొకరము హెచ్చరించుకొనవలసిన వారంగా ఉన్నాము. కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉన్నది. మనము ఇదివరకే చెప్పుకున్నట్లు సంగీతము అనేది దేవునిని, భక్తుణ్ణి అనుసంధానము చేసే సాధనముగా ఉన్నది. కాబట్టి ఈ యొక్క సంగీతాన్ని, విశేషంగా భక్తి సంగీతాన్ని మనము ఉపయోగించుకొని ఒకరినొకరము హెచ్చరించుకునేటకు పాటలు పాడుకొనవలసిన వారముగా ఉంటున్నాము. ఆ తర్వాత మన హృదయాలలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించుచూ ఉండాలి. ఎక్కడ పాడాలి? మన పెదవులతో కాదు, మన నోటితో కాదు, మన హృదయాలలో మనము పాడాలి. ఎవరిని గురించి పాడాలి? మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి, సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తుని గురించి, సిలువ పైన మరణించినటువంటి యేసుక్రీస్తుని గురించి, పునరుత్థానుడై తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తుని గురించి, రెండవసారి తిరిగి ఈ భూమి మీదకి రానయ్యున్నటువంటి యేసుక్రీస్తుని గురించి మనము మన పెదవులతో కాకుండా మన హృదయములో పాడుకోవాలి. మన యొక్క హృదయములో పాడుకొని మన హృదయములలో ఆయనను కీర్తించుచూ ఉండాలి అని మనం చూస్తున్నాం. కాబట్టి హృదయంతో మనము పాడాలి, హృదయంతో మనము కీర్తించాలి. హృదయంతో పాడాలి, హృదయంతో కీర్తించాలంటే మనలో శుద్ధ హృదయము ఉండాలి. శుద్ధ హృదయముతో పాడినటువంటి పాటలు, శుద్ధ హృదయముతో పాడినటువంటి కీర్తనలు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుకు మహిమ తెచ్చినటువంటి పాటలు. ఇంకా చెప్పాలంటే హృదయము చాలా భయంకరమైనది, అది ఘోరమైనటువంటి వ్యాధి కలది అని మనం చూస్తున్నాము. అయితే ఇలాంటి ఘోరమైనటువంటి భయంకరమైనటువంటి ఈ హృదయాన్ని మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తాను సిలువలో కార్చినటువంటి రక్తము చేత కడిగి పరిశుద్ధపరిచినాడు. కాబట్టి అటువంటి హృదయంతో, అనగా ప్రోక్షింపబడినటువంటి హృదయంతో మనము దేవుని యొక్క పాటలను పాడుకొనవలెను. కాబట్టి ఇక్కడ హృదయముతో పాడుకొనవలెను అని చెప్తున్నాడు. కాబట్టి హృదయంతో పాడుకునేటువంటి పాటలు అంటే నిజంగా దేవునితో కూడా అనుసంధానమై వ్యక్తిగతముగా దేవునిని ఆరాధించుట, దేవునిని స్తుతించుట, దేవుని మహిమపరచాలని చెప్పేసి ఇక్కడ మనం చూస్తున్నాము. కాబట్టి ఈ విధంగా హృదయంలో మనము దేవునిని గురించి పాడాలి, హృదయంలో మనము దేవునిని గురించి కీర్తించాలి. ఆయన కీర్తిని, ఆయన ఘనతను, ఆయన మహిమను, ఆయన గొప్పతనాన్ని, ఆయన సార్వభౌమత్వాన్ని మనము కీర్తనల ద్వారా వెల్లడించవలసిన వారముగా ఉంటున్నాము. కాబట్టి మనము ఆత్మ సంబంధమైనటువంటి కీర్తనలు, ఆత్మ సంబంధమైనటువంటి పద్యములు అని మనం చూస్తూ ఉంటున్నాము. కాబట్టి పద్యముల ద్వారా కూడా మనము ఒకరినొకరము హెచ్చరించుకోవలసిన వారముగా ఉంటున్నాము. పద్యములు రాయుట చాలా కష్టము, పద్యములు అర్థము చేసుకునుట చాలా కష్టము. ఇక్కడ మనం చూసినట్లయితే అవి ఎవరికి సాధ్యమవుతుందో వారు పద్యములు రాసుకొని పద్యముల ద్వారా ఒకరినొకరు హెచ్చరించుకొనుట మంచిది. ఇక చూసినట్లయితే మనము ఈ యొక్క పాటలు అనేది ఎప్పుడు మనము పాడుకోవాలి అంటే సహోదరులందరూ కూడా కూడి వచ్చినప్పుడు అందరూ కూడా కలిసి ఏక హృదయంతో, ఏక మనసుతో పాటలు పాడి దేవునిని మహిమపరచవలెను. అదే విధముగా
మరి మందిరానికి వెళ్ళినప్పుడు మందిరంలో మనము పాటలు పాడవలెను. ఆ తర్వాత మన యొక్క గృహాలలో మనము పాటలు పాడవలెను. ఆ తరువాత బహిరంగ సభలలో మనము పాటలు పాడవలెను. గృహాలలో పాటలు పాడుతున్నప్పుడు గృహంలో ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని మహిమపరచు విధముగా పాటలు పాడవలెను. అదేవిధంగా బహిరంగ సభలలో పాటలు పాడినప్పుడు వచ్చినటువంటి వారికి ఆధ్యాత్మిక సందేశము అందునట్లుగా, ఆ పాటల ద్వారా సువార్త అందునట్టుగా, ఆ పాటల ద్వారా యేసుక్రీస్తు యొక్క శ్రమలు, మరణము, పునరుత్థానము, రెండవ రాకడను గురించినటువంటి సందేశము వచ్చినటువంటి వారికి అందున్నట్లుగా మనము పాటలు పాడవలసిన వారముగా ఉంటున్నాము. ఆ విధంగా ఆ తర్వాత మందిరంలోనికి వెళ్ళినప్పుడు దేవునిని ఆరాధించినటువంటి పాటలను మనము పాడవలెను. దేవునిని ఆరాధించినటువంటి పాటలు మనము పాడాలి. అక్కడ మనం చూసినట్లయితే ఆత్మతోనూ సత్యముతోనూ మనము పాటలు పాడాలి. యేసుక్రీస్తు యొక్క మరణమును, పునరుత్థానమును జ్ఞాపకం చేసుకునేటటువంటి పాటలు, దేవుని యొక్క గొప్పతనాన్ని, మహిమను జ్ఞాపకం చేసుకునేటటువంటి పాటలను ఆరాధనలో మనము పాడవలసినటువంటి వారముగా ఉంటున్నాము. ఇకపోతే ఆరాధనలో అనేకమైనటువంటి విషయాలను మనము గమనిస్తూ ఉంటున్నాము. ఆత్మతో పాడాలి, ఆ తర్వాత వచ్చేసి మనసుతో పాడాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 15వ వచనంలో మనం చూసినట్లయితే ఆత్మతోనూ పాడుదును, మనసుతోనూ పాడుదును అని అక్కడ పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఆత్మతో మనము పాడాలి, మనసుతో పాడాలి. కాబట్టి ఆత్మతో పాడునటువంటిది, మనసుతో పాడునటువంటిది నేరుగా దేవునికి చెందినటువంటిది. కాబట్టి అది దేవునిని మహిమపరచునట్టు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి అదేవిధంగా ఇక మనము పాటలు ఎప్పుడు పాడాలి? ఎప్పుడైతే మనకు శ్రమ కలుగుతుందో అప్పుడు మనము పాటలు పాడాలని దేవుని యొక్క వాక్యం మనకు హెచ్చరిస్తుంది. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనంలో మనం చూసినప్పుడు శ్రమలు కలిగినప్పుడు మరి పాటలు పాడవలెను అని హెచ్చరింపబడుతూ ఉన్నాము. ఆ తరువాత యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనంలో చూసినప్పుడు ఎవనికైనాను మీలో సంతోషం కలిగినా అతడు పాటలు పాడవలెను అని మనం చూస్తున్నాము. కాబట్టి సంతోష హృదయంతో మనము పాటలు పాడవలెను, శ్రమలలో మనము పాటలు పాడవలెను. ఆ తరువాత ఇప్పుడే మనము చెప్పుకున్నట్లుగా ఆరాధనలోను, సువార్త కూడికలలోను, గృహ కూడికలలోను, బహిరంగ సభలలోను, ఆదరణ కూడికలలోను, వివాహ కూడికలలోను, నామకరణ కూడికలలోను, ఆ తరువాత ఆదివారపు బడుల యందును, యవనస్తుల కూటముల యందును, చివరికి వ్యక్తులు మరణించిన సందర్భంలో కూడా మనము దేవుని యొక్క పాటలు పాడి మనము దేవునిని మహిమపరచవలసినటువంటి వారముగా ఉంటున్నాము. ఆరాధనలో దేవునిని హెచ్చించినటువంటి పాటలు, దేవుని యొక్క నామమును గొప్ప చేయనటువంటి పాటలు, ఆయన కీర్తిని విశ్వవ్యాప్తము చేయనటువంటి పాటలు, ఆయన చేసినటువంటి అద్భుతాలు, మహత్కార్యములు, సూచక్రియలు, వాటింటి యొక్క మహిమలను వివరించినటువంటి పాటలను మనము పాడుకొనవలెను. ఆ విధముగా పాడుట వలన దేవునికి ఎక్కువ ఘనత, మహిమ, ప్రభావములు కలుగుతాయి. సహోదరులారా, ఆరాధనలో మీకు చెప్పవలనంటే ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో నాకు అతి ప్రీతికరమైనటువంటి ఒక పాట. ఆ పాట ఏదనగా కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పాట పాడినప్పుడు నిజంగా ప్రతి ఒక్కరి కన్నులలో బాష్ప బిందువులు రాలుతాయి. ఈ పాట పాడినప్పుడు నేను కూడా ప్రతిసారి బాష్ప బిందువులతో నిండుకొని పోతాను. ఈ యొక్క పాట ఎంతో ఆదరణకరమైనటువంటి పాటగా మనం చూస్తున్నాము. ఆరాధనకు యోగ్యమైనటువంటి పాటగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఈ యొక్క లెంట్ దినాలలో కానీ లేకపోతే శుభ శుక్రవారం రోజు కానీ పాడుకునే పాటలలో ఏ పాపం ఎరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకు ఈ పాటలు నొందినావా అనే పాట చాలా ప్రసిద్ధమైనటువంటి పాట. ఇటువంటి పాటలు పాడుట ద్వారా దేవునికి చాలా మహిమ కలుగుతుంది. ఆ తర్వాత ఇంకా మనము పునరుత్థాన పాటలను పాడవలసిన వారముగా ఉంటున్నాము. పునరుత్థాన పాటలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి పాట విజయంబు 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 మాయేస్తూ నిజమేగా మృత్యువు గెలిచి నేడు వేంచేసెను అని మనం చూస్తుంటున్నాం. ఆ పాటలు పాడుకొనుట చాలా మంచిది. అదేవిధంగా గీతం గీతం జయ జయ గీతం అనే పాట కూడా పునరుత్థాన పాటలో మనము పాడుకొనవచ్చు. ఆ తర్వాత రెండవ రాకడకు సంబంధించి యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా తెలుసుకుంటారనే పాట. ఆ తర్వాత సువార్తకు సంబంధించినటువంటి
రండి రండి యేసుని యొద్దకు రండి అనే పాట, ఆ తర్వాత రక్షణ ఆనందమునకు గురించినటువంటి సియోను గీతములు, సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదము అనే పాట, ఆ తర్వాత క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యం ఇచ్చేదా అనేటువంటి పాటలను, ఆ తర్వాత ప్రార్థనా పాటలను, ప్రార్థన వినిడి పావనుడా ప్రార్థన మాకు నేర్పుమయ అనే పాటలు, ఆ తర్వాత కానుకల పాటలలో సంతోషముతో నిచ్చెడు వారిని ఎంతో దేవుడు దీవించెను అనేటటువంటి పాటలను మనము పాడుకుంటున్నాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉన్నటువంటి విశేషం ఏమిటి అంటే, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో భక్తి గీతములతో పాటు దేశభక్తి గీతములు కూడా అందులో పొందుపరచబడినవి. 608వ కీర్తన, 609వ కీర్తన మనం చూసినట్లయితే అవి దేశభక్తికి సంబంధించినటువంటి కీర్తనలు. మరి విశేషంగా చెప్పుకునే వాళ్ళంటే మన జాతీయ గీతము జనగణమన అధినాయక జయ హే అనే పాటను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పొందుపరిచారు. ఈ పాటను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పొందుపరచడం ద్వారా మన పూర్వీకులు మన దేశం పట్ల ఎంత గొప్ప భక్తిని కలిగి ఉన్నారో మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఎంతైతే భక్తి కలిగి ఉన్నామో అంతే దేశం పట్ల కూడా మనము భక్తి కలిగి ఉండాలని ఈ యొక్క పాటలు మనకు తెలియజేస్తూ ఉంటున్నాయి. కాబట్టి సహోదరి సహోదరులారా, దేవుని యొక్క గొప్పతనాన్ని మనము పాడాలి. ఇంకా ఏ విధముగా పాడాలి, మనము ఏ పాటలు పాడాలి? దేవుని యొక్క గొప్పతనమును వివరించున్నటువంటి పాటలు, క్రీస్తు యొక్క జననమును, క్రీస్తు యొక్క సేవను, క్రీస్తు చేసినటువంటి స్వస్థతలను గురించినటువంటి పాటలు, క్రీస్తు యొక్క మహత్కార్యములను, క్రీస్తు యొక్క సూచక క్రియలను, క్రీస్తు అనుభవించినటువంటి శ్రమలను, మరణమును, పునరుత్థానమును, రెండవ రాకడను గురించినటువంటి పాటలను మనము పాడుకొనవలెను. ఆ తరువాత ఒకరికి ఒకరము బోధ చేసుకొనుటకు, ఒకరికి ఒకరము బుద్ధి చెప్పుకొనుటకు మనము దేవుని పాటలను పాడుకొనవలసినటువంటి వారముగా ఉంటున్నాము. మరి ఎక్కువగా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి, మన తండ్రి అయినటువంటి దేవుని గురించి మనము పాటలు పాడాలి. దేవుని యొక్క మహిమను, ఆయన యొక్క కీర్తి పతాకాన్ని మనము ఎగురవేసే వారముగా ఉండాలి. కాబట్టి మనము సంఘములోను అన్యజనులలోనూ దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి మనము పాటలు పాడవలసిన వారముగా ఉంటున్నాము. ఆ తర్వాత మనము దేవుని యొక్క ఘనత కోసము, దేవుని యొక్క మహిమ కోసము మనము పాటలు పాడాలి. ఆ తర్వాత విశ్వాసుల యొక్క హెచ్చరిక కోసము, విశ్వాసుల యొక్క ఆదరణ కోసము మనము పాటలు పాడే వారముగా ఉండాలి. ఆ తర్వాత మనము ఏ పాటలు పాడుకొనవలెను? పరిశుద్ధాత్మతో నింపబడి, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయబడినటువంటి పాటలను మనము పాడుకోవాలి. ముఖ్యముగా అపోస్తలులు రాసినటువంటి పాటలు, సువార్తికులు రాసినటువంటి పాటలు, భక్తులు రాసినటువంటి పాటలు, విశ్వాసులైనటువంటి వారు రాసిన పాటలు, విశ్వాసులైనటువంటి కవులు రాసినటువంటి పాటలు, పండితులు రాసినటువంటి పాటలు, భాషా శాస్త్రజ్ఞులు రాసినటువంటి పాటలను మనము పాడుకొనవలసిన వారముగా ఉంటున్నాము. కాబట్టి సహోదరులారా, ఈ యొక్క పాటలకు మన జీవితాల్లో, ఆత్మీయ జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. మరి విశేషంగా రక్షణ పొందినటువంటి వారు పాటలకు తమ యొక్క జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను ఇవ్వవలసిన వారుగా ఉంటున్నారు. ఏ విధంగా అయితే తమ యొక్క జీవితంలో అనుదినము నిత్యము మానక ప్రార్థనలు చేస్తూ ఉంటారో, దేవుని యొక్క వాక్యమును పఠిస్తూ ఉంటారో, అదే విధంగా మన యొక్క జీవితంలో అనుదినము దేవుని యొక్క పాటలను పాడుచు మనము దేవునిని మహిమపరచు వారముగా ఉంటున్నాము. సహోదరి సహోదరులారా, ఇంతవరకు మనము పాటలను గురించి ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని మనము విన్నాము. కాబట్టి సందర్భానికి అనుసారంగా మనము దేవుని యొక్క పాటలను పాడాలి. ఆత్మీయమైనటువంటి పాటలతో ఒకరినొకరు మనం హెచ్చరించుకుంటూ ఉండాలి. శిష్యులు కీర్తనలు పాడినారు, అపోస్తలులు కీర్తనలు పాడినారు, ఆది సంఘము కీర్తనలు పాడినారు. ఆ తర్వాత నేడు ఉన్నటువంటి సంఘము కూడా కీర్తనలు, పాటలు, పద్యములు పాడి దేవునిని మహిమపరుస్తుంటున్నారు. కాబట్టి మనమందరం కూడా ఈ యొక్క పాటలు పాడి దేవునిని మహిమపరచవలసిన వారముగా ఉంటున్నాము. మీ అందరికీ వందనములు. చివరిగా ప్రార్థన చేసుకుంటున్నాము. మా ప్రభు అయినటువంటి దేవ, పరలోకమందున్న తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు సమర్పిస్తున్నాం. ఈరోజు పాటలు అనే అంశాన్ని గురించి ధ్యానించుటకు మీరు ఇచ్చిన కృపకై మీ నామమునకు స్తోత్రములు. ప్రభా తండ్రి, ఎదుగో మాలో మేము ప్రతి ఒక్కరము కూడా ఆత్మతోనూ సత్యముతోనూ మనసుతోనూ పాడి మీ యొక్క నామమును ఘనపరిచి, కీర్తించి, హెచ్చించి, మహిమపరచుటకు మీ కృప మాకు అనుగ్రహించమని
చూపించమని వేడుకుంటున్నాము. ఇంకా ఎంతమంది అయితే మీ యందు విశ్వాసం ఉంచలేదో వారందరూ కూడా మీ యందు విశ్వాసం ఉంచి మీలో నిరీక్షణ కలిగి జీవించుటకు మీ కృప అనుగ్రహించండి. ఇదిగో ప్రభువా, ఈ యొక్క కార్యక్రమమును వీక్షిస్తున్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వారి కోసం ప్రార్థిస్తున్నాము. ప్రభువా, మీ చిత్తమైతే వారిని ముట్టండి, స్వస్థపరచండి. వారు స్వస్థ చిత్తులై మీ యందు విశ్వాసం ఉంచి మిమ్మల్ని గణపరచుటకు మీ కృప చూపించమని వేడుకుంటున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి. మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఈ యొక్క కార్యక్రమాన్ని మీ వీక్షించినందుకు మీకు నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. తిరిగి వచ్చే వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. పరిశుద్ధాత్మ మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.